ఇక విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ప్రత్యేక అలంకారం కోసం వేలాది మంది భక్తులు క్యూ లైన్ లో నిలబడి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రి పైన ఉన్న కనకదుర్గమ్మని దర్శించుకోవడానికి రోజు వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. నిన్న కాత్యాయని దేవిని దర్శించుకోవడానికి రోజు కంటే ఎక్కువ మంది భక్తులు రావడంతో చాలా వరకు క్యూ లైన్ లో రద్దీ పెరిగింది. ఈ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తుంది. అసలు మహాలక్ష్మీదేవి ప్రత్యేకత ఏంటి, అసలు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇంత పెద్ద ఎత్తున భక్తులు రావడం ప్రత్యేకత, ఈ విషయాలు మన ఆస్థాన పురోహన పండితులు గారిని అడిగి మనం తెలుసుకుందాం. గురుగారు నమస్తే. శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ప్రత్యేకత ఏంటో చెప్తారు. శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, శంకరుడు మొదలైనటువంటి సర్వదేవాధిపతులు, దిక్పాలకులు వీళ్ళందరూ కూడా అమ్మవారి కటాక్షం కలిగితే కానీ పదవీ భాగ్యం సక్రమంగా నడవదనేటువంటి అభిప్రాయంతో వాళ్ళందరూ కూడా నిరంతరం అమ్మవారి పాదాలకు తమ కిరీటాలను తాకించి తల వంచి నమస్కారం చేసి అమ్మ అనుగ్రహం పొంది వైభవంతో వాళ్ళందరూ కూడా లోక రక్షణార్థమై పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి లక్ష్మీ కటాక్షం ఉంటే కానీ పదవి కానీ సంపద కానీ సద్గుణాలు కానీ అలాగే నిత్య వైభవం కానీ అంతేకాక అపారమైనటువంటి మనస్సంతోషం కానీ ఈ మొత్తము కూడా లక్ష్మీ కటాక్షంతో అలవడేటువంటి మహాభాగ్యాలు. కాబట్టి అటువంటి మహాభాగ్యాన్ని పొందటం కోసం జనులందరూ కూడా నిరంతరం లక్ష్మీ స్మరణ, లక్ష్మీదేవిని సేవించడం అనేటువంటిది చేస్తూ ఉండాలి. ఈ రోజున అమ్మవారు మహాలక్ష్మీ స్వరూపంతో దర్శనమిస్తున్నారు కనుక అమ్మవారి సందర్శనం చేత జనులందరికీ కూడా అఖండమైనటువంటి ధనకనక వస్తువాహనాది సంపత్తితో పాటు పుత్రపౌత్రాద్య అభివృద్ధి అలాగే సమస్తమైనటువంటి సద్గుణములు ఈ మొదలైనటువంటివన్నీ లభించి జనులందరూ కూడా వైభవంతో ఉంటారు. శ్రీమాత్రే నమః. లక్ష్మీదేవిని దర్శించుకుంటే కలిగే ఫలితాలు ఏంటి భక్తులకి? అమ్మవారిని దర్శించుకున్నందువల్ల ఆమె అష్టలక్ష్మీ స్వరూపం కాబట్టి 8 రకాలైనటువంటి సంపదలు, ధన సంపద, ధాన్య సంపద, సద్గుణ సంపద, పుత్ర సంపద, ఇలాగా విద్యా సంపద, ఈ మొదలైనటువంటి పదవి సంపద ఇవన్నీ కూడా అమ్మవారు ఇస్తుంది. కాబట్టి ఎవరికి ఏ అభీష్టం ఉంటే ఆ అభీష్టం ధార్మికమైనటువంటి సమస్త అభీష్టాలను అమ్మవారు ఇస్తుంది కనుక అమ్మవారిని దర్శించినందువల్ల ఇటువంటి ఫలితాలు కలుగుతాయి. చూసారు కదా, మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మని దర్శించుకుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది మనకి గురువు గారు చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్యూ లైన్ లో భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరిన నేపథ్యం కనిపిస్తుంది. ఎలా అయితే రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తున్నారో అలాగే ఈ రోజు కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చారు. కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించుకుంటే ఎన్నెన్ని ఫలితాలు ఉంటాయో కూడా భక్తులకి కొంతవరకు అవగాహన ఉంది. అలాగే రానున్న ఇంకా అవతారాలకు కూడా ఇలానే భక్తులు వస్తారని కూడా అంచనా వేశారు. అయితే ఈ నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు కూడా సపరేట్ క్యూ లైన్లు నిర్వహించారు. అలాగే నీటి సదుపాయాలు కూడా అదనంగా తెచ్చారు. ఈ భక్తులను చూసుకున్నట్లయితే జై దుర్గా జై జై దుర్గా అనే నినాదాలతో కూడా వారు క్యూ లైన్ లో ఎటువంటి అస్వస్థతకు గురవకుండా ఒక భక్తి భావనతో అయితే క్యూ లైన్ లో అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు, వైకే టీవీ, విజయవాడ.